ఏం చెప్పినా అలాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ విధంగా చెప్పుకుంటూ మనం ఏం చెప్పారు, అర్జునుడు సర్వస్వ శరణాగతితోటి కృష్ణుని వేడుకున్నాడు, అయ్యా నాకేం చేయాలని అడిగారు. కాబట్టి మనము ఈ జీవనయాత్రలో ప్రతి మానవుడు, ప్రతి పిల్లవాడు జవసత్వాలు ఉన్నప్పుడే చేయాలి. ఎవరు కూడా కానీ ఇప్పుడు మనకు అనుకూడదు, కానీ ఇప్పుడు మనకున్న వయసు మిగిలిన వాళ్ళు కూర్చోవడానికి కుదరదు, లేయడానికి కుదరదు, చేయలేదు, ఏం ఉపయోగం. అయ్యా నాకు కొంచెం మోక్షం ఇచ్చేస్తేనైనా నేను ఎక్కడి నుంచి వస్తుంది మోక్షం, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేసావు 90 ఏళ్ళు ఏం చేయలేదు. మన ఇంట్లో అంటుంటారు కదా, కొంచెం మోక్షం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, అక్కడ వెళ్ళిపోకూడదు కావాలి, వెళ్ళిపోకపోతే ఏం లేదు, ఏముంది. కాబట్టి ఈ జీవనయానంలో జవసత్వాలు ఉన్నప్పుడే పట్టుకోండి గురు సేవలు. మనం ఏం చేయాలి, ఏ విధంగా అయితే ఈ జీవనయానంలో మన జీవనముక్తి కావాలని అనుకునేటట్లయితే మనం చేయవలసిన మొట్టమొదటిది సర్వస్వ శరణాగతి గురువు గారికి మొట్టమొదటి లక్షణం ఉండవలసింది ఆత్మానాత్మ వివేక ఆచారం, స్థితప్రజ్ఞత్వం అలవాటు చేసుకోవాలి. స్థితప్రజ్ఞత్వం అంటే ద్వంద్వాలకు అతీతంగా నీ నిష్కామ కర్మతోటి సర్వధర్మాన్ని ప్రతిష్ఠించ అవన్నీ ఆయనకు అర్పణ చేసి ఈశ్వరార్పణ బుద్ధితోటి, రాగద్వేషాలు లేకుండా నిష్కామ కర్మ బుద్ధితోటి, విషయాసక్తి లేకుండా ఈశ్వరునికి అర్పించేటట్టు చేయగలిగితే అయిపోయింది జీవనం అంతే. మీ ప్రతి పని మీ పని మీరు చేయండి అంతే. తర్వాత దీంట్లో అన్నీ వస్తాయి, కర్మయోగాలు ఇవన్నీ వస్తాయి, పైగా ఆయనకు చూపించడం ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మొట్టమొదటి భావన అయితే ఇంత మాత్రం, ఇదే మనం చేయాల్సింది. ఈ తర్వాత ఏంటి, విషయాసక్తి లేకుండా చేయడం అనేది ఇంకోటి ఉంది. ఈ తర్వాత మళ్ళీ కర్మ సన్యాసం అనేది ఉంది. కర్మ సన్యాసం ఏంటంటే సన్యాసులు వాళ్ళు జ్ఞాననిష్ఠులు, ఈ ఆర్తో జిజ్ఞాసులు అర్థాత్ జ్ఞానించ పరకర్షరావు రకరకాల వాళ్ళు మనకు చేస్తూనే ఉంటారు. దీనివల్ల అక్కడ జ్ఞానము పొందటం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కర్మలను జ్ఞానులు కూడా వర్తించరు, వాళ్ళు కేవలం లోక కళ్యాణం కోసం వారు కూడా కర్మలను ఆచరిస్తూనే ఉంటారు, మన కోసం మనలాంటి వాళ్ళ కోసం. కాబట్టి ప్రతి మానవుడు నిష్కామ పనికి చేయాలి కదా. జీవితంలో ప్రతి వాళ్ళు కర్మలు చేయవలసింది. మీరు వద్దన్నా కావాలన్నా మీరు ఎప్పుడున్నా కూడా నహికచ్చి క్షణమపి అని అంటారు. ఒక క్షణం కూడా మనం కర్మ చేయలేకుండా ఉండం, మరి ఏం చేయాలి, నిష్కామ కర్మతోటి రాగద్వేషాలు లేకుండా అని చెప్పినంత సులభం కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం పక్కకి, అవి ఎలా ఉంది చూడండి సార్, అవి ఎలా ఉంది కాదు, ఉంటే ఏం కాదు. దానివల్ల కొన్ని కర్మలు వస్తాయి, మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ జనాభా చక్రంలో తిరుగుతూ ఉండవలసింది. 84 లక్షల జీవరాశులలో మనం నమ్మినా నమ్మకున్నా ఇది ప్రూఫ్. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది అతి ఉత్కృష్టమైనది. దీనిని ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. కొంతమంది సగం అయిపోయిండొచ్చు, కొంతమంది మొత్తం అయిపోయిండొచ్చు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానం. జ్ఞాననిష్ఠులకు ఎలా ఉన్నారో మంచి గురువును పట్టుకోండి, ఈరోజే పట్టుకోండి. గురువు చెప్పింది వినాలి, గురువు చెప్పింది ఆచరించాలి. స్థితప్రజ్ఞత్వం తెలుసుకోవాలి, స్థితప్రజ్ఞత్వం చేయాలి. స్థితప్రజ్ఞత్వం అంటే ఇందాక చెప్పుకున్నాం, దాని గురించి 18 శ్లోకాలు ఉన్నాయి, అందులో చేసుకోవచ్చును. ఈ స్థితప్రజ్ఞత్వంతో శరణాగతి పెట్టుకొని చేసుకుంటే అది అవుతుంది. ఇదొకటి. తర్వాత ఈ కర్మలు అనేటివి శ్రేయోహి జ్ఞానం ఏమది, జ్ఞానాత్ కర్మ ఫలత్యాగం త్యాగాశాంతి రణాయంతరం. ఇది ఏమంటే జ్ఞానం కంటే కర్మఫలత్యాగం శ్రేష్టం. ఇది అలా కాదు, రివర్స్. జ్ఞానము సర్వశ్రేష్ఠుడు, దాంట్లో అనుమానం లేదు. మీకు కర్మఫలత్యాగం ఏమీ జ్ఞానం అనేది కుదరకుంటే మీరు ఏంటంటే కుదరనప్పుడు జ్ఞానం కంటే కర్మఫలత్యాగం కనీసం చెయ్యండి, పని చేస్తారు కదా. అయ్యా ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు అని మనం చేసుకున్నా అవుతుంది, అది కర్మఫలత్యాగం కిందకే వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకుంటూ జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రతి పిల్లలకు చెప్పించవలసింది, ప్రతి మనిషి ప్రతి మానవుడు అనుకోవలసింది, నేను స్థితప్రజ్ఞుని కావాలి, నేను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఆచరించాలి. ఈ రోజు నుంచి ప్రతి వాడి చేతిలో ఉండాలి, ప్రతి పిల్లవాడికి నేర్పించాలి. మీ బాబు ఏం కావాలంటే డబ్బు ఆకాంక్ష, ఏమో కామం ఎక్కడికి పోతాడు, మా వాడికి 10 లక్షల జీతం, ఏం చేసుకుంటారు వాడు, ఎట్లా తయారవుతాడు, వాడికి పుష్ప తయారవుతాడు అంతే. 10 లక్షలు 20 లక్షలు ఏం చేసుకుంటారు, ఎక్కడికి పోతున్నాం, ఏం కాదు, వయసు అయిపోతుంది, మన నశిస్తుంది. కామ క్రోధము ఇదేమంటే ఇంకోటి,
ఈ సాత్విక తాము త్రిగుణాలకు అతీతులైన భగవంతుని తెలుసుకోవాలి. త్రిగుణాలకు అతీతులై ఈ త్రిగుణాలకు సాత్విక నిష్ఠలో అందరూ ఉండి కుదరకపోయిన జ్ఞానం ఒకేసారి క్రమముక్తి కలుగుతుంది. వేరే ఈ రోజే కావాల్సిన అవసరం లేదు. ప్రతి వచ్చిన వెంటనే ఏదో అయిపోదు, ఇక్కడ ఏమి అయ్యేది ఏం లేదు. మనసు మారాలి, మనసులో ఈ కల్మషాలు లేకుండా చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహంతో మనసులో ఇంద్రియాలు నిగ్రహించి మనసును బుద్ధికి అంకితం చేసి బుద్ధిని ఆత్మతో నివేదన చేసి ఆ విధంగా మనం పోగలిగితే డెఫినెట్గా మనకు జీవన్ముక్తి అనేది క్రమముక్తి. కానీ ఈసారి కాకుంటే శుచీనాం శ్రీమతాంగే జరుగుతుంది. ఏమైంది జన్మకు కావాలని చేస్తాం. మనం ఎంతవరకు చచ్చేంతవరకు కాదు తప్పు. ఇది ఎంతవరకు చేయాలి సార్ అంటే చచ్చేంతవరకు కాదు, మోక్షం వచ్చేంతవరకు చేయాలి. చచ్చేంతవరకు కాదు. వెళ్ళిపోతే ఏం ఉపయోగం, పోతావు. అంటారు పెద్దవాళ్ళు అంటారు కదా, వెళ్ళిపోతే ఏం చేసుకుంటారు అంటే వాళ్ళకి తెలియదు పాపం. మనం ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. అది మన అదృష్టం ఏంటంటే ఇటువంటి ఆశ్రమాల్లో గురువులు నేర్పుతున్నది మనము శ్రద్ధగా అతి శ్రద్ధ. గురువుకి ఎలా అడిగాడు, నేను అర్జునుడు ఎలా అడిగాడు ఇక్కడి నుంచి ఎక్కడ కార్పణ్య దోషోప హతాస్వభావం అన్నప్పుడు 574 శ్లోకాల ద్వారా ఆయన ఉపదేశంతో నష్టోమోహస్థితిని లబ్ధాన్ని చేస్తే యుద్ధం చేస్తాను తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? గాంధీగారి పైన తీసుకున్నాడు. ఎటువంటి వాడు సాధకుడు గాయం తీసుకున్నాడు. ఎదురుగా ఆయన సాధకుడు యొక్క ఆయన కంక్లూడ్ తీసుకొని ఆయన నిల్చోబెట్టి ఉన్నాడు. సో ఈ విధంగా తీసుకొని ఏం చేశాడు? యుద్ధానికి తయారైనాడు, చక్రవర్తి అయినాడు, విజయం పొందాడు. ఎందుకు పొందాడు? ఎత్ర విజయేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనోత్తర తత్ర శ్రీ విజయభూతి ధ్రువ నీతిర్ మతిర్మమ అని సంజయుడు చెప్తాడు. ఎందుకంటే సాధకుడు ఫుల్ అన్ని క్లారిటీ అయిపోయింది. 500 ఆయన మనసు అంతా క్లియర్, ఏ డౌట్ ఉండకూడదు. గురువు పైన విశ్వాసం ఉండాలి, కృష్ణుడి పైన విశ్వాసం ఉంది. మన గురువు ఎవరుంటే వాళ్ళ పైన విశ్వాసం పెట్టాలి. మనం ఆయన గురువు చెప్తారు, ఎవరైతే భగవద్గీతను మనకు ఉపదేశిస్తారో వారికి మించిన వాళ్ళు ఇంకా భవిష్యత్తులో రారు, ఇక మీదట ఉండరు అని చెప్పారు. ఇంకా ఎవరు గొప్ప వాళ్ళు చూసుకోండి. మన గురువు ఎవరైతే నేర్పిస్తున్నారో వారి యొక్క పవిత్రత అంత. కృష్ణుడు రాడు, మన దగ్గర కృష్ణుడు రాడు, మనమే కృష్ణుడు. మన దగ్గర ఉన్న గురువు గారే మనకి కృష్ణుడు. ఆ మనసులో అయితేనే మన జీవన్ముక్తి కలుగుతుంది. అది చేసుకుంటేనే అవుతుంది. అదేవిధంగా అర్జునుడు ఈ విధంగా ప్రయత్నం చేసి జీవన సాఫల్యం పొందాడు. మనమందరం కూడా గురువుని ఆశ్రయించి తప్పకుండా జీవన్ముక్తి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.